భూ సమస్యల పరిష్కారం కోసం ఇబ్రహీంపట్నం ఆర్టీఓ అనంతరెడ్డి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్ మేటు మండలాల్లో పలు గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న రెవెన్యూ కార్యాలయాల వద్దకు రాకుండా ఇక్కడే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. నోటీసులు ఇవ్వాల్సి ఉన్న సమస్యలను నోటీసులు అందించి త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఈ రెవెన్యూ సదస్సులను రైతులు, భూ యజమానులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన రెవెన్యూ సదస్సులో భాగంగా ఇబ్రహీంపట్నం డివిజన్ లో కూడా 6 మండలాల్లో కలిపి 11 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టీము తహసీల్దార్ ఆధ్వర్యంలో, ఇంకొక టీము డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రతి మండలానికి 2 టీములు ఏర్పాటు చేసుకొని ఆయా గ్రామాల్లో ముందుగానే షెడ్యూల్ అనౌన్స్ చేసి బీట్ ఆఫ్ టామ్ ద్వారా ప్రజలకు తెలియపరిచి ఈ రోజు మార్నింగ్ నుంచి ఏదైతే షెడ్యూల్ ప్రకారంగా విలేజ్ ఇచ్చామో ఆయా షెడ్యూల్ ప్రకారంగా ఉన్న విలేజ్ లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి అక్కడే పరిష్కారం అయ్యే అక్కడే చేస్తున్నాం. ఎంక్వైరీ చేసి ఆ నోటీసులు ఇచ్చి చేయాల్సినవి ఉంటే నోటీసులు ఇచ్చి ఆ విధంగా పరిష్కారం చేస్తున్నాం. చిన్న చిన్న సమస్యలు అన్ని కూడా దాదాపుగా ఇదే రోజు క్లియర్ అయ్యేటట్టు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సుల్ని వినియోగించుకోవాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము. అన్ని ఇప్పుడు నేను అబ్దుల్లాపూర్ మెట్టు, ఇబ్రహీంపట్నం సందర్శించడం జరిగింది. మంచాల కూడా ఈ రోజు ఇక్కడ తిప్పాయిగూడలో రెవెన్యూ సదస్సులో పార్టిసిపేట్ అయినాం. రైతులు వారి యొక్క సమస్యలని వచ్చి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క రెవెన్యూ సదస్సులకు అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. 23వ తారీఖు వరకు కంటిన్యూ చేసి ఛాయశక్తుల ఇక్కడ సమస్య పరిష్కారం అయ్యేది ఉంటే ఇక్కడికిక్కడే పరిష్కారం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఆయా రెవెన్యూ సదస్సులని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.